హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జోసా రౌండ్ 5 సీట్ అలాట్‌మెంట్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. అంటే రౌండ్ 5లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతవరకొచ్చాయి? అదేవిధంగా తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి రౌండ్ 5 తర్వాత చేయాల్సిన పనేంటి? అండ్ మనకి సీట్ కావాలా? సీట్ వద్దా? ఒకవేళ వచ్చిన సీట్ నచ్చకపోతే ఏం చేయాలి? సీటు క్యాన్సల్ జేసుకోవాలా? లేకపోతే సీటు ఉంచుకొని సీసాబ్‌కెళ్ళాలా? ఇలాంటి డౌట్స్ అన్నీ గూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, దానికంటే ముందుగా మీరు ఇంతవరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని చూసేవాళ్ళు చాలామందున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. సో, ఇకపోతే మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసుకున్నట్లయితే రౌండ్ 5లో మనకి రౌండ్ 5 కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా అన్నీ దీంట్లో పెట్టడం జరిగింది. సో, వాటిని మనం ప్రతి వీడియోలో ప్రతి రౌండ్‌లో వీడియోలో చేస్తున్నాం గదా! ప్రతి రౌండ్‌కి డిఫరెన్స్ ఎలా ఉంది? ఏంటి? కట్ ఆఫ్ ఏమన్నా పెరిగిందా? తగ్గిందా? ఇలాంటివన్నీ చూస్తున్నాం గదా! సో, అదే విధంగా ఈరోజు గూడా మీకు నేను ఈ రౌండ్ 5కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ తయారు చేయడం జరిగిందనమాట. సో, ఐఐటీస్‌లో వచ్చి మనకి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్‌లో 4976 అంటే లాస్ట్ ఫోర్త్ రౌండ్‌లో ఏముందో, థర్డ్ రౌండ్‌లో ఏముందో ఇప్పుడు గూడా అదే ఉంది. అసలు ఎటువంటి చేంజ్ లేదు. అదే జెండర్ న్యూట్రల్‌లో తీసుకుంటే ఫోర్త్ రౌండ్‌కి అండ్ ఫిఫ్త్ రౌండ్‌కి ఒక 28 ర్యాంక్స్ పెరగడం జరిగింది. మేబీ ఒకటో సీటు, ఒక సీటో, 2 సీట్లో ఏదో చేంజ్ జరిగుండొచ్చు. అందుకని మనకిప్పుడు కట్ ఆఫ్ 3467గా ఉందన్నమాట ఈడబ్ల్యూఎస్‌లో. సో, ఇంకా ఓబీసీ, ఎన్సీఎల్ ఫీమేల్‌లో తీసుకుంటే లాస్ట్ 4 రౌండ్స్ నుంచి అలాగే ఉంది. రౌండ్ 2లో సేమ్ ర్యాంక్ ఉంది. 3లో సేమ్, 4లో సేమ్, 5లో గూడా అదే ర్యాంక్ ఉంది. ఎటువంటి చేంజెస్ ఏమీ జరగట్లేదు. ఎందుకనంటే ఐఐటీలో సీట్ వచ్చింది అనంటే అది ఎవరు వదులుకోవట్లేదు అనుకుంటా. సో, అందుకని అసలు ఎవరు వదులుకోకపోతే ఒక సీట్ గూడా ఖాళీ లేకపోతే స్లైడింగ్ అయ్యే ఛాన్స్ గూడా ఉండదు కదా! సో, అదే అన్నమాట విషయం. సో, ఇక జెండర్ న్యూట్రల్‌లో తీసుకున్నట్లయితే కొంచెం ఒక 144 ర్యాంక్స్ పెరగడం జరిగింది లాస్ట్ రౌండ్ కంటే. బట్ అంతకుముందు సెకండ్ రౌండు, థర్డ్ రౌండు, ఫోర్త్ రౌండు సేమ్ ఉన్నాయి. ఓన్లీ ఫిఫ్త్ రౌండ్‌లో ఒక చిన్న చేంజ్ అయితే జరిగింది. 144 పెరిగింది. 8177గా మనం చూస్తున్నాం ఇక్కడ. ఇంకా ఓపెన్ తీసుకున్నట్లయితే ఫీమేల్‌లో 546 ర్యాంక్స్ పెరిగాయి. జెండర్ న్యూట్రల్‌లో అయితే 942 ర్యాంక్స్ పెరిగాయి ఇక్కడ. సో, ఇక్కడ చూడండి కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి మనకి ఫీమేల్ అయితే ఓపెన్ ఫీమేల్ 25,824. సో, అదేవిధంగా జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 22,390 కట్ ఆఫ్‌గా చూస్తున్నాం మనం ఇక్కడ. సో, ఇంకా మనకి ఎస్సీ ఫీమేల్ తీసుకుంటే మనకి ఎటువంటి చేంజ్ లేదు. 4991 4991గా ఉంది. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ అయితే 4,321గా ఉందన్నమాట. ఎస్టీ ఫీమేల్ అయితే 1,799. లాస్ట్ టైమ్ గూడా సేమ్ ఉంది. అంతకుముందు రౌండ్‌లో అంటే సెకండ్ రౌండ్ నుంచి అవే ఉన్నాయి. ఇంకా జెండర్ న్యూట్రల్ అయితే ఎస్టీలో ఫస్ట్ రౌండ్ నుంచి ఏదైతే కట్ ఆఫ్ ఉందో అదే కట్ ఆఫ్ మెయింటైన్ అవుతుంది. అసలు ఎటువంటి చేంజ్ గూడా లేదు. సెకండ్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు కూడా 1755గా ఉందన్నమాట. సో, ఇకపోతే మనకి సో, ఐఐటీస్‌లో సీట్స్ ఉన్నాయా? లేవా? అనేది ఇంకా మనకు అనవసరం. ఎందుకనంటే, ఆ సీట్సు ఏమైనా మిగిలిన విత్‌డ్రా అయినా, క్యాన్సిలేషన్స్ ఉన్నా వాటిని నెక్స్ట్ సీసాట్ కౌన్సెలింగ్‌లో అయితే పెట్టరు. కాబట్టి మనకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ అండ్ జీఎఫ్‌టీఐస్ ఇవి మాత్రమే సీసాట్ కౌన్సెలింగ్‌లో ఉంటాయి కాబట్టి, సో, వాటిల్లో ఎన్ని సీట్లు మిగిలాయనేదే మనకిక్కడ మ్యాటరు. అయితే మిగిలిన సీట్లు మాత్రమే కాకుండా మనకి సీసాబ్‌లో 2 రౌండ్స్ ఉంటాయని మీకు ఆల్రెడీ తెలుసు కదా! సో, ఆ 2 రౌండ్స్‌లో సీట్ అలాట్‌మెంట్ జరిగే ప్రాసెస్‌లో కొత్త వేకెన్సీస్ కూడా జనరేట్ అవుతుంటాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఎన్‌ఐటీలో మనకి ఒక సీటు ఖాళీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో దూరమనో, ఫీజు కట్టలేకనో, లేకపోతే ఏదో ఒక రకంగా ఇప్పుడు మనకేంటంటే ఫీజు కట్టాలి. ఇప్పుడు 5 రౌండ్స్ అయిపోయాయి గదా! 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అని ఉంటుంది. అది గూడా మాట్లాడదాం మనం ఇప్పుడు ఈ వీడియోలో. సో, పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ కట్టకపోతే మీకు సీటు రిజెక్ట్ అవుతుందనమాట. సో, అలాంటివి ఏమైనా ఉంటే సో, ఆ సీట్లు మనకి వేకెంట్ ఉంటాయి గాబట్టి, ఆ వేకెంట్ అయిన సీట్స్‌కి ఈ సీసాబ్‌లో కౌన్సెలింగ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలేజ్‌లో ఏదో ఎన్‌ఐటీలో మనకి సీట్ వేకెంట్ ఉంది. సో, కొంతమంది ఆహ్, ఎన్‌ఐటీలో ఆప్షన్స్ పెట్టుకున్నారనుకుందాం చాయిసెస్. సో, వాళ్ళకి ఆ సీటు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ర్యాంక్‌ని బట్టి కదా! సో, అలాంటప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ఆల్రెడీ జోసాలో ఏదో ఒక రౌండ్‌లో ఏదో ఒక
వేరే అదర్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీట్ వచ్చి ఉంటుంది కదా! సో, ఆ సీట్ వేకెంట్ అవుతుంది. అర్థమైంది కదా! అంటే ఒక క్యాండిడేట్‌కి ఒక సీటే ఇస్తారు కాబట్టి, సో, అతను వేరే సీటు వచ్చినప్పుడు అతనికి ఆల్రెడీ వచ్చిన సీటు ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయిన సీట్ ఎవరికొస్తుంది? అతని వెనకాల ర్యాంకర్ ఎవరుంటారో, అతను గనక ఆ కాలేజీకి సంబంధించిన చాయిస్ పెట్టుకొనుంటే, అప్పుడు ఆ సీట్ అతనికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, అది అప్పటికప్పుడు జనరేట్ అయ్యే వేకెంట్ అనమాట. వేకెంట్ సీటు. కాబట్టి మనకి ఈ వేకెంట్ లిస్ట్ 29న డిస్‌ప్లే చేస్తారు సీసాట్ వెబ్‌సైట్‌లో. బట్ అవి మాత్రమే సీట్స్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన దాంట్లో సీట్స్ ఏం లేవు అని మీరు అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో అంటే సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్‌లో సో, సీట్స్ కొత్తగా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్లైడింగ్ ప్రాసెస్ అంటారు దాన్ని. స్లైడింగ్‌లో వేరే సీట్స్ కూడా కొత్తగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సో, అక్కడ ఏం ఖాళీలు ఉన్నాయి అనేది కాకుండా మనం ఏం చేయాలి? మనకు కావాల్సినవన్నీ మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా చాయిసెస్ అన్నీ ఫిల్ చేసుకోవాలనమాట. సో, ఇక మనం ఒకసారి ఇది చూద్దాము. ఎన్ఐటీస్ అదర్ స్టేట్ కోటాలో ఇక్కడ చూడండి ఈసారైతే కొంచెం పెరిగాయి. లాస్ట్ రౌండ్‌లో డిఫరెన్స్ కంటే ఈసారి ఈ రౌండ్ డిఫరెన్స్ కొంచెం పెరిగింది. చూడండి ఇక్కడ లాస్ట్ రౌండ్‌లో 11,007 ఉంటే ఈ రౌండ్‌లో 11,522 15 ర్యాంక్స్ అయితే పెరిగాయి దీంట్లో. అదేవిధంగా ఇది ఈడబ్ల్యూఎస్ ఫీమేల్. ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే 9,708 కట్ ఆఫ్. అంటే లాస్ట్ రౌండ్ కంటే 344 ర్యాంక్స్ పెరగడం జరిగిందనమాట. సో, అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే 25,142 కట్ ఆఫ్ 578 ర్యాంక్స్ పెరిగాయి. ఇంకా జనరల్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 19,040 దీంట్లో 551 ర్యాంక్స్ పెరిగాయి. ఓపెన్ తీసుకున్నట్లయితే ఓపెన్ ఫీమేల్‌లో 69,524 కట్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ మీకు 2,358. సో, అంతకుముందు ఏ రౌండ్‌లో గూడా ఇంత డిఫరెన్స్ లేదు చూడండి. ఇక్కడ బిఫోర్ రౌండ్‌కి ముందు డిఫరెన్స్ 723, 965 ఇలా ఉంది. బట్ ఈసారి కొంచెం పెరిగిందనమాట. మేబీ అదే చెప్పాను గదా! క్యాన్సిలేషన్స్, విత్‌డ్రాల్స్, ఎగ్జిట్ అయిపోవడము ఇట్లాంటి రకరకాలుగా ఏదో ఉంటుంది. ఆహ్, సో, ఇక ఓపెన్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 57,997 కట్ ఆఫ్ అయింది. 1060 ర్యాంక్స్ పెరిగాయన్నమాట. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ 12,519. ఇంకా జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 9,614 కట్ ఆఫ్. ఎస్టీలో అయితే మనకి 4,823 లాస్ట్ ర్యాంక్. అండ్ అదేవిధంగా ఎస్టీ జెండర్ న్యూట్రల్ 3,851. సో, ఇవన్నీ గూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం ఏం చేసాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ అదేవిధంగా బ్రాంచ్. బట్ ఏదో ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఏదో ఒక బ్రాంచ్‌లో ఇది ఫైనల్‌గా లాస్ట్ కట్ ఆఫ్ అనమాట. సో, ఈ లోపల ఉంటే మనకి సీట్ వచ్చుండేది. అయినా రాలేదు అనంటే దాని అర్థం ఏంటి? మనం లాస్ట్ ఆహ్, ర్యాంక్ వరకు వచ్చేటువంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో మనం ఆ బ్రాంచెస్ పెట్టుకోలేదు అని అర్థం చాయిసెస్‌లో. సో, ఈసారి అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు సీసాబ్ రౌండ్‌లో మీరేం చేస్తారు జాగ్రత్తగా మీకు కంపల్సరీ ఎన్ఐటీలో గాని, ట్రిపుల్ ఐటీలో గాని, లేకపోతే జీఎఫ్టీఏలో గాని చేయాలి కంపల్సరీ ఏదో ఒక సీట్ వచ్చినా పర్వాలేదు అని అనుకుంటే డెఫినెట్‌గా మీరు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని దీని లోపల గనక ఉన్నట్లయితే దీనికి కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. మీరు ట్రై చేయొచ్చు. సో, సీసాబ్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేసి ఏదైనా వస్తే మీరెళ్ళిపోవచ్చనమాట. సో, మీకు కావాలనంటే అంటే మీకు ఇన్‌స్టిట్యూషన్ వైస్, బ్రాంచ్ వైస్ గూడా కావాలనంటే మనం ఆల్రెడీ మనకి జోసా వెబ్‌సైట్‌లో ఉంది. మీరు కావాలంటే దీన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయాలనేది గూడా మనం ఇంతకుముందు చూసాము. సో, అది. సో, ఇకపోతే మనకి నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్‌లో చూడండి ఇక్కడ గూడా కొంచెం డిఫరెన్స్ అయితే పెరిగింది బానే. కట్ ఆఫ్స్ అన్నీ పెరిగాయన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ తీసుకుంటే 11,091 జెండర్ న్యూట్రల్ అయితే 9,658. సో, ఇక్కడ 209 అండ్ 300 పెరగడం జరిగింది ర్యాంక్స్. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్‌లో 23,856 ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ అయితే 20,128. అదేవిధంగా ఓపెన్ ఫీమేల్‌లో 67,091 అయితే లాస్ట్ ర్యాంకు. జెండర్ న్యూట్రల్‌లో 56,550గా ఉందనమాట. 1,028 ఫీమేల్‌లో పెరిగింది. అండ్ 1,452 జెండర్ న్యూట్రల్‌లో పెరిగిందన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 12,681 అండ్ జెండర్ న్యూట్రల్ అయితే 11,358 కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఎస్టీ ఫీమేల్ తీసుకుంటే మనకి 5,504 అండ్ జెండర్ న్యూట్రల్ అయితే 5,349.
సో, ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో, చాలామంది మనల్ని కింద కామెంట్స్‌లో అడుగుతున్నారు. మాకు ఇంత పర్సెంటైల్ వచ్చింది. ఏదైనా ఎన్‌ఐటీలో సీట్ వస్తుందా? ఏంటి అనేది. సో, మీరు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఈ కట్ ఆఫ్స్ అన్నీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను అండ్ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తున్నాను. ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. మీరు ఆప్షన్స్ ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ర్యాంక్ లోపల ఉండి కూడా మీకు సీట్ రాలేదు అనంటే దాని అర్థం మీరు ఆ చాయిసెస్ పెట్టుకోలేదు అని. పెట్టుకోలేదు గాబట్టి మీకు ఆ సీట్ రాలేదు. మీకు సీటొచ్చే ఛాన్స్ ఉన్నా గూడా మీరు చాయిస్‌లో పెట్టలేదు గాబట్టి మీకు రావట్లేదనమాట. సో, అదొకటి మీరు క్లియర్‌గా చూసుకోండి. కట్ ఆఫ్ మీ కేటగిరీని బట్టి, జెండర్‌ని బట్టి మీరు నేను చెప్పే ఈ కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. అండ్ మీరు పర్సెంటైల్ ఒకటే చెప్పకుండా ర్యాంక్ కూడా చెప్తే కొంచెం నేను ఏదైనా కట్ ఆఫ్ ఎంతలో ఉంది ఏంటి అనేది చూసి ఏదైనా చెప్పొచ్చు. ఈజీ అవుతుంది. సో, పర్సెంటైల్ మీద కాకుండా ర్యాంక్ బేస్ చేసుకొని మనకి సీట్ అలాట్‌మెంట్ ఉంటుందనమాట. నేను క్లియర్‌గా ఈ ర్యాంక్స్ అన్నీ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను గదా! చూడండి దయచేసి అందరూ గూడా. నెక్స్ట్ జీఎఫ్‌టీఐస్ తీసుకున్నట్లయితే మనకి ఈడబ్ల్యూఎస్ ఫీమేలు 15,870 ఓకే. అంటే దాదాపు 2102 ర్యాంక్స్ పెరిగాయన్నమాట. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ అయితే 18,947 కట్ ఆఫ్ ఉంది. దాంట్లో 1056 ర్యాంక్స్ పెరిగాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓబీసీ ఎన్‌సీఎల్ ఫీమేల్ 33,284 వరకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 39,359 వరకు వచ్చింది. ఓకే. సో, దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2081 ర్యాంక్స్ పెరిగాయి. ఇకపోతే మనకి ఓపెన్ ఫీమేల్ కోటా తీసుకున్నట్లయితే ఫీమేల్ కేటగిరీలో 1,04,796 అంటే 1,04,796 వరకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే 1,13,756 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనకి ఎస్సీ ఫీమేల్ అయితే 15,079 వరకు వచ్చింది. జెండర్ న్యూట్రల్ అయితే 17,172 దాకా కూడా సీట్ రావడం జరిగింది. సో, ఎస్టీ ఫీమేల్ 7,368 అయితే జెండర్ న్యూట్రల్‌లో 8,180 వరకు సీట్ రావడం జరిగిందనమాట. ఇది అంతా జీఎఫ్‌టీఐకి సంబంధించింది. ఇక ఫైనల్‌గా మనకి ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటా చూస్తాం కదా మనం ఎవ్రీ టైము. సో, అదేవిధంగా ఈసారి కూడా చూడండి. ఈసారి కూడా మనకి లాస్ట్ టైం కనీసం ఒక ఓబీసీ ఎన్‌సీఎల్ జెండర్ న్యూట్రల్‌లో చిన్న చేంజ్ ఉండేది. 327 ర్యాంక్స్ పెరిగి 17,950 వరకు కట్ ఆఫ్ అయింది. ఈసారి కూడా అదే విధంగా కట్ ఆఫ్ అయింది. అసలు ఇంకా ఈసారి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. చూడండి మొత్తం లాస్ట్ టైమ్ అంటే ఫోర్త్ రౌండ్‌లో ఎటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో అవే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ రౌండ్‌లో కూడా వచ్చాయి మనకి. ఎక్కడ కూడా ఒక్క సీట్ చేంజ్ అనేది కనిపియట్లేదు. మేబీ ఈ ర్యాంక్స్ కంటే ముందున్నవి ఏమైనా చేంజ్ అయ్యి ఉంటే ఉండొచ్చు. బట్ లాస్ట్ చివరి ర్యాంక్ మాత్రం అలాగే ఉందన్నమాట. ఓకే. సో, ఇది మనకి ఎవ్రీ రౌండ్‌కి సంబంధించిన డిఫరెన్స్ అనమాట. రౌండ్ ఫోర్త్ అండ్ రౌండ్ ఫిఫ్త్‌కి సంబంధించి. సో, ఇకపోతే మనకి దీని తర్వాత నెక్స్ట్ ఏం జేయాలి అనేది ఇప్పుడు చాలామందికున్న డౌటు. నాకు నిన్నటి నుంచి కూడా కొంతమంది కాల్ జేస్తున్నారు. సో, ఒక్కసారి మనం షెడ్యూల్ జూద్దాము. షెడ్యూల్‌లో ఇప్పుడు చూడండి వెడ్నెస్‌డే 17థ్ జూలై 2024 17 అవర్స్‌కి సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ అయితే జరిగింది. సో, ఎవరెవరికి ఈ రౌండ్‌లో కొత్తగా సీట్ అలాట్ అయిందో వాళ్ళందరూ ఫీ పే జేసి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి 22 వరకు టైం ఉందన్నమాట. ఓకే. ఈవినింగ్ 5:00 వరకు టైం ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ డేట్ అదే సేమ్ ఇదే లాస్ట్ డేట్ ఇక్కడ రెడ్‌లో మళ్ళీ ఇచ్చారు. సో, 22 జూలై ఈవినింగ్ 5:00 వరకు లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంట్ అప్‌లోడ్ అండ్ ఫీ పేమెంట్ ఫర్ రౌండ్ 5. రౌండ్ 5లో ఎవరికైతే కొత్తగా సీట్ వచ్చిందో వాళ్ళందరూ చేయాల్సిన పని అనమాట ఇది. సో, ఆల్రెడీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్, ఫోర్త్ రౌండ్‌లో సీట్ వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఫీ పే చేసి డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు చేయాలి. అంటే వాళ్ళకేం చేంజ్ లేకపోతే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఆల్రెడీ ఇంకా కొత్తగా ఇప్పుడే ఈ ఫిఫ్త్ రౌండ్‌లోనే ఫస్ట్ టైమ్ సీట్ అలాట్ అయింది అనంటే వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ అంతా చేయాలనమాట. సో, ఆ ప్రాసెస్‌లో ఏదైనా క్వెరీస్ రైజ్ అవుతాయి అంటే మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌కి సంబంధించిన క్వెరీస్ ఏమైనా రైజ్ అవుతే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఆ క్వెరీస్‌కి రెస్పాండ్ అవ్వడానికి మీకు 23 వరకు టైమ్ ఇచ్చారనమాట. 23 ఈవినింగ్ 5:00 వరకు టైమ్ ఉంటుంది. ఈ లోపల మీరు ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ అప్‌లోడ్ చేయడము ఇట్లాంటివి ఏదైనా ఉంటే చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ వాళ్ళకేదైనా అంటే మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ కూడా చేసి మాట్లాడొచ్చనమాట. సో, అదే విధంగా నెక్స్ట్
ఇదంతా ఐఐటీస్, ఎన్ఐటీస్‌కి కలిపి. ఇక్కడ కింద మళ్ళీ ఇంకొక సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఫర్ ఎన్ఐటీస్ ప్లస్ సిస్టమ్స్ అని ఇక్కడ మనకి క్లియర్‌గా ఇచ్చారు. సో, ఐఐటీ వాళ్ళు ఇప్పుడు ఏం చేసేది లేదు. వాళ్ళు సీట్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. అది లాస్ట్ రౌండ్‌తోనే ఎగ్జిట్ అనేది ఆప్షన్ అయిపోయింది వాళ్ళకి. సో, ఈసారి ఏం లేదు. అందుకనే ఇక్కడ సెపరేట్‌గా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఇప్పుడు మనం చూసేది ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ ఓన్లీ. సో, ఇది సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరిగింది మనకి? నిన్న 17th రోజు ఈవినింగ్ 5కి జరిగింది. ఇనిషియేషన్ ఆఫ్ విత్‌డ్రాల్ ఆఫ్ సీటు రౌండ్ 5 ఎప్పటి నుంచి? జూలై 17th నుంచి జూలై 22nd వరకు. ఇది ఎవరికి? ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్‌కి మాత్రమే. అంటే ఎన్ఐటీసు, ట్రిపుల్ ఐటీసు అండ్ జిఎఫ్టిఐస్ వీళ్ళు మాత్రమే. ఇప్పుడు వీళ్ళు సీటు వద్దు అనుకుంటే, అంటే మీకు ఇప్పటివరకు ఏ రౌండ్‌లో సీట్ అలాట్ అయినా కూడా ఒకవేళ మీకు వద్దు అని అనుకుంటే మీరు సీటు ఎగ్జిట్ అవ్వడానికి, అంటే విత్‌డ్రా చేసుకోవడానికి మీకు 22nd జూలై వరకు ఈవినింగ్ 5 వరకు టైం ఇచ్చారనమాట. సో, దానికి సంబంధించిన క్వెరీస్ ఏమైనా ఉంటే, విత్‌డ్రాల్ క్వెరీ రెస్పాన్స్ ఉంటే అది మీరు 23rd జూలై లోపు అది రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక ఆ తర్వాత మనకి ఇంకా ఫైనల్‌గా ఎవరికైతే సీటు కావాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటారో ఇంకా వాళ్ళనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా మనం ఏం చూసాము? సీటు విత్‌డ్రాలు చేసుకోవాలనుకునే వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, ఆ కాలేజీలో నాకు నచ్చలేదు, నాకు అది అవసరం లేదు, ఎంసెట్‌కెళ్తాను లేకపోతే ఇంకో దానికెళ్తాను అనుకునే వాళ్ళు ఎవరైతే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అది వాళ్ళకి. ఓకే. ఎప్పటి వరకు? జూలై 17th నుంచి 22nd వరకు. అండ్ విత్‌డ్రాల్‌కి సంబంధించిన క్వెరీస్ రెస్పాన్స్ ఇవ్వడానికి జూలై 23rd వరకు ఈవినింగ్ 5 వరకు టైం ఉంది. సో, ఇకపోతే మనకి ఫైనల్‌గా ఎవరైతే సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, మాకు ఆ సీట్ కావాలి, వచ్చింది, మేము ఫైనల్ చేసుకుంటాం. మీరు ఆల్రెడీ కొంత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ కట్టి ఉంటారు. 17,500 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు. అండ్ 35,000 ఏమో మిగిలిన వాళ్ళంతా కట్టి ఉంటారు. సో, అది కాకుండా ఇప్పుడు మీరేం చేయాలనంటే పార్షియల్ అడ్మిషన్ ఫీ అని ఉంటుంది. పీఏఎఫ్ అని అంటారు. సో, ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు మీరు ఇప్పుడు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. విజిట్ CSAP 2024 వెబ్‌సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఆన్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్టింగ్, అడ్మిషన్ ప్రాసెస్ అండ్ స్పెషల్ రౌండ్స్. వీటన్నిటికి సంబంధించి మీరు డైరెక్ట్‌గా CSAP వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి అని అంటున్నారు. సో, దానికి సంబంధించి CSAP అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? 26th నుంచి ఈ కేటగిరీ రిస్టోరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 29థ్‌న మనకి వేకెన్సీస్ డిస్ప్లే చేస్తారు వెబ్‌సైట్‌లో. అండ్ 31st నుంచి, జూలై 31st నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి ఎవరెవరు ఎంతెంత ఫీ పే చేయాలి? అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అయితే ఇప్పుడు ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు మనం ఎంత కట్టాలి, ఏంటి అనేది కూడా ఒక్కసారి చూద్దాము. ఇది మనకి బిజినెస్ రూల్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో, అట్ ద ఎండ్ ఆఫ్ 5th రౌండ్ ఆఫ్ జోసా 2024, క్యాండిడేట్స్ హ్యావింగ్ ఏ ప్రొవిజనల్లీ అలొకేటెడ్ సీట్ allotted in any round of JOSA 2024 and which has not been cancelled or withdrawn. సో, ఎవరైతే ఇప్పటివరకు క్యాన్సిల్ చేసుకోలేదో, విత్‌డ్రా చేసుకోలేదో వాళ్ళు ఆల్రెడీ ఏ రౌండ్‌లో అయినా మీకు ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యి ఉంటే, ఓకే, ఇన్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ద పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ ఇన్ అడిషన్ టు ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ ఫ్రమ్ దేర్ జోసా పోర్టల్. ఓకే. మీరు ఆల్రెడీ ఈ 5 రౌండ్స్‌లో ఏ రౌండ్‌లో సీట్ వచ్చినా గానీ మీరు ఆల్రెడీ ఫీ పే చేసి ఉంటారు కదా! సో, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. అది కాకుండా ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అనేది కూడా ఇప్పుడు పే చేయాలన్నమాట. ఓకే. సో, ఒకవేళ అది పే చేయకపోతే ఏమవుతుంది? నాన్ పేమెంట్ ఆఫ్ ద పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ విల్ బీ ట్రీటెడ్ యాస్ ఎ రిజెక్షన్ ఆఫ్ ద ఆఫర్డ్ అలొకేటెడ్ సీట్. క్యాండిడేట్స్ ఆర్ thus strongly advised to be vigilant and make the payment well within the stipulated time. సో, వితిన్ ద టైము మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ టైం ఎప్పటి వరకు ఇచ్చారు మనకి పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ పే చేయడానికి? బై 26th, 24th నుంచి 26th వరకు మనకి టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. 24th నుంచి 26th వరకు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి. సరే, ఎంత పే చేయాలి అనంటే ఇక్కడ చూడండి, పార్షియల్ అడ్మిషన్ ఫీజు పీఏఎఫ్ అంటారు దీన్ని. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్ఏఎఫ్ అది ఆల్రెడీ మీరు సీట్ వచ్చినప్పుడు పే చేసి ఉంటారు కదా! అది కాకుండా ఇది ఎక్స్ట్రా మళ్ళీ అడిషనల్‌గా ఇది పే చేయాలి. సో, ఇది 20,000 ఫర్ క్యాండిడేట్స్ విత్ ద కేటగిరీ ట్యాగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ. ఓకే. ఎనీ పీడబ్ల్యూడీ జనరల్ గానీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ గానీ, ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, అందులో పీడబ్ల్యూడీస్ ఉంటారు కదా! వాళ్ళంతా. ఎనీ పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ సింపుల్‌గా చెప్పడానికి.
సో వీళ్ళంతా 20,000 పే చేయాల్సి ఉంటుంది. ఓకే. అదేవిధంగా 45,000 ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కాకుండా వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా 45,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ద పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ విల్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ ద ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజ్. ఓకే. ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ ఏదైతే మీరు కడతారో ఇది ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజ్కి ఎగెనెస్ట్గా మీకు అడ్జస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పార్షియల్ అడ్మిషన్ ఫీ వన్స్ పెయిడ్ ఈజ్ నాట్ రీఫండబుల్. ఓకే. మీరు మళ్ళీ సీటు వద్దు అనుకోవడము ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందే జాగ్రత్తగా ఇప్పుడే ఆలోచించి బాగా డెసిషన్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ టైం ఉంది. ఓకే. విత్‌డ్రా చేసుకోవడానికి గూడా మీకు టైం ఉంది, ఆప్షన్ ఉంది కాబట్టి మీరు విత్‌డ్రా చేసుకుంటే మీ అమౌంట్ గూడా వెనక్కొస్తుంది. అది ఎంతొస్తుంది ఏంటి అనేది గూడా ఇగ నెక్స్ట్ పాయింట్‌లో ఉంది, మనం చూద్దాము. అయితే ఇక్కడ మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ మీకు అది నాట్ రీఫండబుల్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అంటే మీ సీటు క్యాన్సిల్ అయినా గూడా మీరు సీట్ క్యాన్సిల్ చేయమన్నా చేయరు, చేసినా గూడా మీ ఫీజ్ అయితే వెనక్కి రాదు అనమాట. ఓకే. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీ మన పీడబ్ల్యూడీ అయితే 17,500 కట్టారు. ఇక్కడ 20,000 కడతారు. మొత్తము 37,500 అవుతుంది. అదేవిధంగా మిగిలిన కేటగిరీస్ వాళ్ళైతే అక్కడ 35 ప్లస్ ఇక్కడ 45 కడుతున్నారు. అంటే ఎంత అవుతుంది మొత్తము 80,000 అవుతుంది. సో ఈ అమౌంటు ఈ మళ్ళీ వెనక్కి రాదనమాట. ఓకే. అది చూసుకోండి. సో ఫర్ పేమెంట్ ఆఫ్ పీఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ క్యాండిడేట్ షుడ్ ఎయిదర్ యూజ్ డెబిట్ కార్డు, యూపీఐ కూడా ఉందంట దీనికి, ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఆన్ జోసా పోర్టల్ ఆర్ ఈ చలాన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డౌన్లోడెడ్ ఫ్రమ్ ద జోసా పోర్టల్ ఫర్ మేకింగ్ ఫిజికల్ పేమెంట్. సో ఇది మీరు పేమెంట్ ఈ విధంగా దేంట్లో చేయొచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే. సో ఇకపోతే మనకి ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్స్ టు పే పీఏఎఫ్ అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ ద క్యాండిడేట్ విల్ ఫోర్ఫీడ్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ సీటు. మీరు ఈ పీఏఎఫ్ అంటే పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేయకపోయినా కూడా మీ సీటు క్యాన్సల్ చేయబడుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అంటే మీరు ఆల్రెడీ మనం 17 లేకపోతే 35 కట్టాం కదా, మన సీటు మనకు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ సీసాబ్కి వెళ్దాము అక్కడ చూద్దామని అనుకుంటే కుదరదు. కాబట్టి ఈ సీట్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి ఇక్కడ. చేస్తేనే ఈ సీటు మీకు కన్ఫామ్‌గా రిజర్వ్ అయ్యి ఉంటుంది మీ పేరులో. ఓకే. తర్వాత మీరు కావాలంటే సీసాబ్‌కి వెళ్ళొచ్చు, ప్రాబ్లమ్ లేదు. ఓకే. అప్పుడు సీసాబ్‌లో మీరు పెట్టిన చాయిసెస్‌ని బట్టి మీకు దాంట్లో రాకపోతే ఈ సీట్ ఇట్లాగే ఉంటుంది మీకు. ఒకవేళ మీకు దాంట్లో ఏదైనా వేరే సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. అప్‌గ్రేడ్ అవుతుందనమాట సింపుల్ చెప్పాలంటే. ఓకే. నెక్స్ట్ ద వేకెంట్ సీట్ దస్ క్రియేటెడ్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ద నెక్స్ట్ క్యాండిడేట్. ఓకే. ఇన్ సీసాబ్ 2024 స్పెషల్ రౌండ్స్. మీరు ఇప్పుడు ఫీజు కట్టకపోతే, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోతే మీ సీట్‌ని ఫోర్‌ఫీట్ చేసేసి, ఓకే. సో దాన్ని వేరే వాళ్ళకి అవైలబుల్‌గా ఇచ్చేస్తారు సీసాబ్ రౌండ్స్‌లో అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇన్ సచ్ కేసెస్ the seat acceptance fees paid shall be refunded to these candidates after deducting a withdrawal processing charges of 7,000 rupees. ఓకే. సో మీరు ఎవరైతే పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదో వాళ్ళ సీట్ క్యాన్సిల్ చేసి ఆ సీట్‌ని సీసాబ్‌లో ఓపెన్ చేసి పెడతారు. అక్కడ ఎవరైనా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు సీటు. ఓకే. సో అయితే మీరు ఆల్రెడీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేశారు కదా, 75,500 అండ్ 35,000 ఎవరైతే కేటగిరీ వైజ్ పే చేశారో, సో దాంట్లో నుంచి 7,000 రూపీసు ఈ సీట్ విత్‌డ్రాల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కింద డిడక్ట్ చేసుకొని ఆ రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తాము అని చెప్తున్నారు. సో అది ఇవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. అది మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో దానికి సంబంధించి మీరు ఎటువంటి వరీ కావాల్సిన అవసరం లేదు. 7,000 పోతుంది అంతే. ఓకే. సీట్ వద్దు అనుకుంటే, ఫీజు పే చేయకపోతే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇప్పుడే. లేదు అనంటే మీరు ఫీజు పే చేయకపోయినా క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నెక్స్ట్ విత్‌డ్రా ఆప్షన్స్ ఎలా అనంటే మీరు ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు. మీరు సింపుల్‌గా లాగిన్ చేసి మీ మన జోసా పోర్టల్‌లో లాగిన్ చేసి అక్కడ విత్‌డ్రా ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లోకెళ్ళి మీరు విత్‌డ్రా చేసుకున్నట్లయితే మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అది మిగిలిన వాళ్ళకి వచ్చేస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ రౌండ్ ఇన్ ద సెన్స్ సీసాబ్‌లో. Seat acceptance fees will be refunded to the candidates after deducting the withdrawal processing charges 7,000. Thus candidate will forfeit the eligibility for admission
టు ఎనీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ త్రూ జోసా 2024. ఇక జోసా 2024 అనేది లేదు ఇప్పుడు అయిపోయింది. 5 రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్స్ అయిపోయాయి కాబట్టి ఇంక జోసా గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ రౌండ్ మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నా కూడా సీసావ్‌లో మళ్ళీ రిజిస్టర్ చేసుకొని మీరు దానికి చాయిస్ పెట్టుకోవడానికి మళ్ళీ మీకు అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్‌గా. కాబట్టి మీరు కావాలనంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. బట్ దాంట్లో ఏ సీట్ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేది చెప్పలేము. అదంతా లక్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో, మన ముందు ఎవరైనా సీట్ వేకెంట్ చేస్తే ఆ సీట్లు మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనకి ఖచ్చితంగా ఈ సీట్ వేకెంట్ ఉంది కాబట్టి ఇదే వస్తుందని చెప్పడానికి లేదు. ఓకే. సో, మీ ర్యాంక్స్ ఇందాక నేను కట్ ఆఫ్ ర్యాంక్స్ చూపించాను. అండ్ మనకి ప్రీవియస్ వీడియోస్‌లో నేను సీసాబ్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంటే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో చూడండి. సో, ఆ కట్ ఆఫ్‌కి కొంచెం అటు ఇటు ఉన్నా ఓ 10, 20,000, 30,000 అటు ఇటు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మీకు ట్రై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా చెప్పాను కదా! లక్ బేస్ మీద ఉంటుంది. ట్రై చేసి చూడండి తప్పులేదు. సీట్ రావాలి ఏదో ఒక దాంట్లో వస్తే వెళ్ళిపోదాం అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ లోకల్ కాలేజీల కంటే, లోకల్ ఇంజినీరింగ్ కాలేజెస్ కంటే ఈ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫార్ బెటర్ కాబట్టి మీరు డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఓకే. మంచి బ్రాంచ్ ఏదైనా దొరికితే వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇదండి ఈ వీడియోలో మనము డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. కావాలంటే అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఈ సీసాబ్‌లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంత ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ టైంలో అనేవి మొత్తం డీటెయిల్డ్‌గా ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి తప్పకుండా. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బట్ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.